ఈ వీడియోలో యోగ వాసిష్టంలోని వర్తమాన పురుష ప్రయత్నముల గురించి తెలుసుకుందాం. ఓ రఘురామ, అంతరంగమునందు ప్రవృత్తియే సర్వ బాహ్య ప్రవర్తనల యొక్క అంతర్లీన కారణం. అట్టి ప్రవృత్తి శాస్త్ర విధిని శ్రద్ధాశక్తులను అనుసరించి ఆయా ప్రయోజనముల సిద్ధికి కారణము అగుచున్నది. మనసుతో కోరుకోవటం కానీ శాస్త్ర విధిని అనుసరించి ప్రయత్నం చేయకపోవటం ఇది జీవుని యొక్క దౌర్భాగ్యం. ఇది ఉన్మత్త క్రీడగాక మరేమిటి? దీని వలన ఏం ప్రయోజనం సిద్ధిస్తుంది చెప్పు? పైపెచ్చు అది మోహకారణమే అవుతుంది. ఎవడు ఎట్లు యత్నించుచున్నాడో వాడు అట్టి కర్మనే పొందుచున్నాడు. దైవకృతం లేక అదృష్టం దానికి వేరు విధంగా ఉండటం లేదు. ఈ కర్మ రెండు విధాలుగా చెప్పబడుతుంది. ఒకటి శాస్త్రోచితమైన కర్మలు, రెండు శాస్త్ర విరుద్ధమైన కర్మలు. శాస్త్రోచితమైనవి పరమార్థమును కొరకు, శాస్త్ర విరుద్ధులమైనవి అనర్థము కొరకు ప్రవర్తిస్తున్నాయి. అయితే ఒకడు నేను ఈ విధంగా ప్రవర్తించకుండెదను గాక అని అనుకుంటాడు. ఉదాహరణకు ఇతరులను దూషించుట, దురభ్యాసనములు ఆశ్రయించుట, దురుసుగా సంపాదించుట, తీవ్రముగా వాంఛించుట, దీర్ఘముగా దుఃఖించుట, నిష్కారణముగా భయపడుట మొదలైనవి బాహ్య అంతరంగ క్రియా ప్రవృత్తులు. కాని తాను అనుకున్న దానికి వేరుగా బలవంతముగా నియమించబడిన దాని వలె ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఎందుచేతనో చెబుతాను విను. ప్రతి సందర్భంలోనూ ఈ మనుజుని ఇతపూర్వపు శారీరక మానసిక క్రియాయత్నములు ఇప్పటి ప్రయత్నములు నిరంతరము రెండు మేకపోతుల వలె పోటీ పడుచున్నాయి. ఈ ప్రాక్తన అద్యతన ప్రయత్నములలో ఏది బలవత్తరమైనదైతే అదే జయిస్తోంది. ఒకవేళ వర్తమాన శ్రద్ధాశక్తుల కన్నా శారీరక మానసిక యత్నముల కన్నా హితపూర్వపు క్రియలు అధిక బలము కలిగి ఉంటే అప్పుడు అతడు అయిష్టుడైనప్పటికీ బలవత్తరముగా అట్టి కర్మల యందే ప్రవేశించడం జరుగుతోంది. అందుచేత రామచంద్ర, మానవుడు శాస్త్రవిధిని అనుసరించి సత్కర్మలకు సంబంధించిన ప్రయత్నములను ఎప్పటికప్పుడు అధికం చేసుకోవాలి. క్రమంగా అట్టి సత్కర్మలు బలవత్తరమై ఉత్తమ సంస్కారములుగా రూపుదిద్దుకుంటాయి. అట్టి సుసంస్కారం వివేకమును నిద్రలేపి శుద్ధ సత్వమగు ఆత్మవస్తువు యొక్క సామీప్యతను ప్రసాదిస్తుంది. ఒకవేళ అట్టి శుభకర్మలు ఆచరించడానికి ప్రయత్నములు చేస్తున్నప్పుడు ఏవైనా అవాంతరాలు వస్తున్నాయనుకో, ఇవన్నీ ఇతపూర్వపు నా దుష్కర్మల ప్రబలత్వమే అని గ్రహించబడుగాక అట్టి సమయములందు స్వప్రయత్నములను విడనాడకూడదు. పళ్ళతో పళ్ళు అదిమి అయినా సరే దృఢంగా శుభకర్మలకు కర్మలనే ఆశ్రయించాలి. ఫలోన్ముఖులమగుచున్న ఇతపూర్వపు అమంగళకరమగు కర్మల ప్రభావమును జయించివేయాలి, అణిచివేయాలి. అందుకై ఓర్పు పట్టుదల అవసరమై ఉన్నాయి. విధియే బలీయమై నా చేత ఇటు దుశ్చర్యలు చేయిస్తోంది అను రూపముతో మరలా మరలా తల ఎత్తే మూర్ఖ భావములను వర్తమాన ప్రయత్నములచే అనగద్రొక్కి వేయాలి. ప్రత్యక్షముగా ఎదురుగా ఉన్న ఆద్యతన కర్మలను వాటి ప్రయోజనములను గమనించకుండా ఏదో శక్తి మమ్మలను నియోగిస్తుంది లేక నిర్వీర్యులను చేస్తోంది అని నమ్మువాడు చేతిలో ఉన్న ఫలమును వదిలి ఆకాశము వైపు చూస్తూ ఆ ఆకాశము నుండి ఏదైనా మధుర పదార్థము లభిస్తుందేమోనని ఎదురు చూచేవాడే అగుచున్నాడు. అట్టి దేనాలాపనలచే కలిగే ప్రయోజనము ఏమున్నది? అందుచేత రామా, ఇతపూర్వము అర్జించుకుని ఉన్న మనోదోషములను హరించిపోయే వరకు శాస్త్రోచితమైన సత్కర్మలను శరణు వేడవలసిందే. ఓ రాఘవ, ఇతపూర్వపు అశుభ కర్మలు ఇప్పటి ప్రయత్నములచే జయించబడతాయి అను దానిలో నీవు ఏమాత్రం సందేహించవలసిన పని లేదు. జనులు ఇప్పటి వ్రత జప నియమాదులచే రాబోవు దోషములను పరిహరించుకోవటం లేదా? ఇదే మనకు నిదర్శనం. కాబట్టి నీవు ప్రయత్నములతో కూడుకున్న వాడవై ఉండు. తద్వారా నిన్ను ప్రభావితం చేస్తున్న అశుభ అదృష్టములను దూరంగా నెట్టివేయి. సంసారము నుండి నిన్ను తరింపజేయగల శమాధమములను సంపాదించటానికే ప్రయత్నించు. ప్రయత్నహీనుడు గాడిదతో సమానం. అతడు ఇహమునందే ఉత్తమమైనదేది సాధించలేడు. ఇక పరమపదమునందు పొందే అవకాశం ఎక్కడా? శాస్త్రానుసారం యత్నించేవాడే ఇహ పరముల రెండింటినీ శుభప్రదం చేసుకోగలుగుచున్నాడు. ఓ జనులారా,
సింహము తన పంజాతో పంజరమును భేదించి వెలువడునట్లు మీరు ఈ సంసార పంజరము నుండి వెలువడుటకే యోచించండి. అందుకొరకే పురుష ప్రయత్నమును ఆశ్రయించుటయే మీకు శుభప్రదం. అదే మీ తక్షణ కర్తవ్యం. ఎందుకంటారా, ఈ శరీరము స్థిరంగా కలకాలం ఉండేది కాదని మీ అందరికీ తెలుసు కదా. దీని అస్థిరత్వమును దృష్టిలో పెట్టుకొని మీరు విచారణశీలురు కావాలి. నాయన్లారా, పశుతుల్యమగు మూఢత్వమును త్యజించండి. సాధుజన సాంగత్యమును సత్శాస్త్రములను ఆశ్రయిస్తూ మీ ప్రయత్నములను దృఢత్వం చేయండి. ఈగ కురుపుపై వ్రాలి అక్కడి చీము నెత్తురును త్రాగుచూ సంతోషపడినట్లు మీరు స్వల్ప విషయములకు గృహ అన్న పానాదులో కొరకే మహత్తరమైన మానవ జన్మను వృధా చేసుకోకండి. అది ఉచితం కాదు. శుభకర్మల వలన శుభం చేకూరుతుంది, అశుభ కర్మల వలన అశుభం ప్రాప్తిస్తుంది. ఇక ఇందులో దైవము లేక అదృష్టము అనబడు మూడవ స్వతంత్ర వస్తువుకు అవకాశం ఎక్కడా? ప్రత్యక్షముగా ఉన్న దానిని వదిలిపెట్టి అనుమానమును ప్రమాణంగా స్వీకరించేవాడు ఒకనొక రోజున తన చేతులను చూచుకొని పాములు అని భావించి భయముతో బాటల వెంట పరిగెత్తవలసి వస్తుంది. అదృష్టమే నన్ను ఈ పనికి పురమాయించుచున్నది అని తలుచువారి ముఖమును చూచి లక్ష్మి కూడా విముఖత్వం చూపుతోంది. అందుచేత మనుజుడు తన పురుషాకార బలం చేత మొట్టమొదట సాధన చతుష్టయ సంపత్తిని సమకూర్చుకోవాలి. వివేకమును సునిశ్చితం చేసుకోవాలి. ఆత్మజ్ఞానమును ప్రతిపాదించే మహార్థపూర్వకమైన శాస్త్రములను విచారించాలి. నేను ఉత్కృష్టత పొందాలి అనే లక్ష్యమును కలిగియుండి కూడా కొందరు అందుకు అనుకూలమైన శాస్త్రవిహితములైన ప్రయత్నములను ఆశ్రయించుట లేదు. అట్టి వారి ఆశయములకు అర్థం ఏముంటుంది? ఏమి ప్రయత్నములు? ఎంతనే ప్రయత్నించాలి? ఈ సత్కర్మల వ్యవహారమునకు అంతు ఎక్కడా అని తలచి తాత్సారం చేయరాదు. ఆ ప్రయత్న పనులు అప్రయత్న పనులు కారాదు. రాతి నుండి రత్నం ఎలా వస్తుంది? ప్రయత్నము లేని వాడు ఏది మాత్రం ఎట్లా పొందుతాడు? శాస్త్రోచితమైన ప్రయత్నము ఎన్నటికీ వ్యర్థం కాదు. మట్టి కొద్దీ కొండలు, దారము కొద్దీ వస్త్రములు, పిండి కొద్దీ రొట్టె లభిస్తాయి అనున్నది అందరికీ తెలిసిందే కదా. అదే విధంగా పురుషార్థమును అనుసరించే ప్రయోజనములు కూడా ఉండటం జరుగుతోంది. చేసిన ప్రయత్నమును బట్టే ఫలితములు సిద్ధిస్తున్నాయి. బాల్యము నుండే మాటిమాటికి అధికంగా ఆశ్రయించబడుచున్న సత్సంగము, శాస్త్రచర్చ, శుభమైన అభ్యాసములు ఇవన్నీ లక్ష్యమును దృఢతరం సుస్పష్టం చేస్తున్నాయి. ఉత్తమ జ్ఞానము కొరకు తదనుకూలమైన ప్రయత్నములను చేసేదనుగాక అను సంకల్పము రూపుదిద్దుకుంటోంది. అట్లు ఆశ్రయించుచున్న స్వప్రయత్నమే మానవునకు అమోఘమైన ఫలమును ప్రసాదిస్తోంది. ఈ విధంగా ప్రత్యక్షములు, అనుభూతములు, దృష్టములు, శాస్త్ర సమ్మతములు అయిన ప్రయత్నములను ఆశ్రయించాలి. అట్లు చేయకుండా దైవము నా పట్ల లేదు, అందుకే నేను ఉత్తమ ప్రయత్నం ఏది చేయలేకపోతున్నాను అని తలుచు మూఢజనులు జ్ఞానుల దృష్టిలో జీవనస్మృతులే. ఈ చిత్రం ఏమిటంటే అనేక అవకాశములకు స్థానభూతమైన ఉత్తమమైన ఈ మానవ జన్మ పొంది కూడా అనేకులు ఏ ఉత్తమ ప్రయత్నములను ఆశ్రయించకుండా రోజులు గడిపివేస్తున్నారు. అనర్థహేతువగు సోమరితనమే, లేకపోతే గొప్ప పండితుడో ధనవంతుడో అవనివాడు ఎవడుంటాడు? సోమరితనము వల్లనే ఈ ధరామండలమంతా అనేక మంది మూర్ఖులతోనూ దరిద్రులతోనూ నర పశువులతోనూ నిండి ఉన్నదని నాకు అనిపిస్తోంది. బద్ధకము, సోమరితనము త్యజించిన వారికే ఉత్తమ వస్తువు లభ్యపడుతోంది. ఓ రఘురామ, సత్శాస్త్ర విధిని అనుసరించి సత్సంగశీలుడై సదాచార పూర్వకంగా నిర్వహించబడిన కర్మ సంపూర్ణంగా ఫలప్రదము అవుతుంది. లేకుంటే ఉత్తమమైన ప్రయోజనం లభించుటలేదు. పురుష ప్రయత్నము యొక్క కర్మ యొక్క స్వభావములు స్వరూపములు అట్టివి. ఇదే కర్మ సిద్ధాంతము. దీనిని గ్రహించి చరించు మనుషుడు ఎన్నటికీ విఫలుడు కాడు. హరిశ్చంద్రుడు మొదలైన అనేక మంది ఉత్తములు అనేక దుఃఖ దారిద్ర్యములు పొందుచున్నప్పుడు కూడా తమ పురుషాకారమును ప్రయత్నమును త్యజించలేదు. అందుచేతనే వారు ఇంద్రతుల్యులు అయ్యారు. మీ పూర్వీకులకు అనేక మంది చక్రవర్తులు చరిత్రలు కూడా ఇట్టివే. ఓ జనులారా, ఒక్కసారి ఈ యావత్తు జీవితమును పరికించి చూడండి.
బాల్యమంతా అతి చంచలమైన హావాభావములతో కల్పిత క్రీడలతో గడిచిపోతోంది. ఉత్తమ కర్మాచరణం సులభంగా అలవడు అవకాశమున్న బాల్యము మూర్ఖత్వంతో అజ్ఞానముతో వృధా అవుతోంది. ఈ బాల్యములో సద్భావనలు ఉత్తమ అభ్యాసములు ఆశ్రయించబడుట లేదు. పోని వారికి ఉత్తమ మార్గమును చూపగల విశాల బుద్ధి కల వారి శుశ్రూష లభిస్తోందా? లేదు. లభించిన అనేకులు వినుటియే లేదు. జీవితం యొక్క ఉత్తమ లక్ష్యములను గ్రహించలేకపోతున్నారు. సరే, బాల్యం గడిచిపోయిన తర్వాత ఇక తాత్సార్యం చేయరాదు. యవ్వనము నుండే ఇది నిత్యము ఇది అనిత్యము అని విచారణ చెయ్యాలి. అట్టి వివేకమును అధికం చేయగల సుగుణములను అలవరుచుకోవాలి. సత్సంగం కొరకు ప్రయత్నం చెయ్యాలి. శ్రద్ధగా ప్రయత్నించినప్పుడు లభించినదంటూ ఏమి ఉంటుంది? ఎప్పటికప్పుడు స్వీయ గుణ దోషములను పరీక్షించుకుంటూ తగిన చికిత్సాపూర్వకమైన స్వప్రయత్నములను ఆశ్రయించాలి. అంతేగాని పొరల దోషములు ఎంచుచు కాలము వృధాపరచుకోరాదు. సాయం సమయము అయినది. ఆ రోజుకు సభ సాలించబడినది. మొదటి రోజు విచారణ పూర్తయినది. నెక్స్ట్ వీడియోలో రెండవ రోజు ప్రయత్నము కార్యసిద్ధి గురించి తెలుసుకుందాం.